హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తమిళలో చూసే ఉంటారు. సో వెనిలా పార్కిల్ డైట్ గురించి. సో వెనిలా గారి డైట్ గురించి నేను ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఏంటి అంటే వెనిలా గారి డైట్ ఫేకా, లేదా వెనిలా గారి డైట్ వల్ల వెయిట్ లాస్ అవుతారా, అసలు వెనిలా గారి డైట్ సెలబ్రిటీస్కే ఎందుకు పరిమితం అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే చాలామందికి ఉన్నాయి కదా. సో వాటి గురించి నేను కొంతవరకు అయితే క్లారిటీ ఇస్తానన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియో చూడడానికి ముందు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెనిలా గారి డైట్ ప్లాన్ అనేది ఆఫ్టర్ అంటే నాకు తెలిసినంత వరకు 1.5 year నుంచి నాకు తెలుసు. సో అప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ అనమాట, ఆ పెరుగు పచ్చడి ఆంటీ ఇంకా వెయిట్ లాస్ అయ్యిందని ట్రెండింగ్, ఇంకా తను బాగా పాపులర్ అయినాక సో అప్పుడు నాకైతే తెలిసినప్పుడు నేను కూడా అప్పటికి నా వెయిట్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ, 2 పిల్లలు అయ్యాక ఆఫ్టర్ డెలివరీ 86 kgs ఉన్నాను. ఇంకా తన వెయిట్లో జాయిన్ అయిపోదామని చెప్పేసి, అంటే తన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయిద్దామా అన్న ఒక ఆలోచనలో ఉండే అనమాట. సో అప్పుడు నేను తన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అవన్నీ చూసి ఇంకా ఓకే అని చెప్పేసి తన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తుంది కదా. సో ఆ నెంబర్కి అయితే నేను మెసేజ్ చేశాను, అంటే నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని నేను మెసేజ్ చేస్తే తను నాకు ఇంత పెద్ద మహాభారతం అంటే పంపించేసింది అనమాట. సో తన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ, అంటే ఎంత మంత్లీ ఎంత, 2 monthsకి ఎంత అండ్ ఎంత అమౌంట్ అవుతుంది అన్నీ వాట్సాప్లో నాకు పంపించేశారనమాట. జస్ట్ నేను చిన్న మెసేజ్ చేశాను, దానికి చాలా పెద్ద రిప్లై ఇచ్చింది తను నాకు. సో చూసి ఇంకా ఓకే అని అనిపించింది. సో నాకు అప్పుడు వచ్చేసి మంత్లీ అయితేనే 15,000 అని చెప్పేసారు. 2 monthsకి అయితే 25,000 అని చెప్పేసారు అనమాట. అందులో రాసింది, అంటే ఇంకా వాళ్ళు మనతో మొబైల్లో మాట్లాడడం అలా ఏం లేదు, జస్ట్ దాంట్లో రాసింది. అండ్ వాళ్ళు ఇంకా మన బ్లడ్ టెస్ట్ ఇంకా మొత్తం టెస్ట్ అనేది చేసి వాటిని రిపోర్ట్స్ పెట్టాలన్నమాట వాళ్ళకి. అండ్ ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మనకు డైట్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో ఇంకా ఇవన్నీ పంపించారనమాట. ఆ లిస్ట్లో ఇంకా వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే మనం ఫుడ్ తీసుకోవాలి అండ్ వాళ్ళు చెప్పినవే తినాలి. సో అప్పుడే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. దాన్ని స్కిప్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే దానికి బాధ్యత వాళ్ళది కాదు అని అలా రూల్స్ అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట దాంట్లో. సో చదివేసి ఓకే చేయగలుగుతాంలే అన్న ఒక ఉద్దేశంతో సరే అని చెప్పేసి ఇంకా నేను తన డైట్ ప్లాన్స్ అంటే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు చెప్తుంటే కూడా, అంటే సెలబ్రిటీస్వే, ఎగ్జాంపుల్ లాస్య గారు అయితేంది, పెరుగు పచ్చడి ఆంటీ అయితేంది, ఇంకా ఇలా కొంతమంది వాటి డైన్ వ్లాగ్లో అంటే వాటి అంటే రోజు ఏం తింటున్నారు ఏంటి అనేది వాళ్ళు చూపిస్తారు కదా, అవి చూశానమాట. సో చూశాక సరే ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఓకే మనం కూడా జాయిన్ అవుదాము, ఎంతో కొంత వెయిట్ తగ్గితే బెటర్ కదా. 86 kgs ఉన్నాను, అసలు చూడడానికి అసలు బాగాలేదు అండ్ హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఓకే బెటర్ కదా ఇంకా తగ్గితే అని చెప్పేసి ఫీడింగ్ కంప్లీట్, అంటే మా బాబుకి ఫీడింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మెసేజ్ చేస్తే అలా రిప్లై వచ్చాక ఇంకా జాయిన్ అయిపోదామని చెప్పేసి మా హస్బెండ్ అడుగుదామని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే నేను తనకు చెప్పాను అనమాట. సో ఇలా వెనిలా పార్క్లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, 25,000 అవుతాయంట. సో నేను జాయిన్ అవుతా, చేస్తా 2 months వరకు అని చెప్పాను. సో అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, ఓకే నువ్వు జాయిన్ అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు, బట్ నువ్వు చెయ్యగలగాలి కదా తను చెప్పినవి అన్నీ. సో తను చెప్పే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ మా వారు చాలా అంటే ఫిట్నెస్కి, అంటే మా మ్యారేజ్ అయినప్పుడు ఎట్లున్నారో మా ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అంతే వెయిట్ ఉన్నారు, అంతే ఫిట్నెస్గా ఉన్నారనమాట. సో దానికి సీక్రెట్ తను వాకింగ్ జాగింగ్ చేస్తారు అండ్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. ఒకవేళ జంక్ ఫుడ్ తిన్నా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అవన్నీ ఆయనకు తెలుసు. సో తను ఏమన్నారంటే, తను కొంచెం స్ట్రిక్ట్గా, వాళ్ళు ఎట్లుంటారు చాలా డైటీషియన్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా చెప్తారు, అవన్నీ పాటిస్తేనే మనం వెయిట్ అనేది తగ్గుతాం. సో ఇలా ఉంటుంది కదా అని అన్నారు. అవును అన్న, చేయలేస్తావు అంటే చేయలేస్తా అని చెప్పినాక తను నాకేం చెప్పారంటే,
తన డైట్ నీకు ఎంతో కొంత నాలెడ్జ్ నీకుంది, నీకు తెలుస్తుంది. అంటే తను చెప్తూనే ఉంది. అంటే వెళ్ళ పార్కులు అంటే మనీ కడితేనే చెప్పడం కాదు, మనీ కట్టకపోయినా ఏ టైంలో ఏం తీసుకోవాలి ఏంటి అనేది వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు మనకు యూట్యూబ్లలో. సో ఆ ప్లానింగ్ ప్రకారం నీ అంతటా నువ్వు 1 మంత్ చెయ్యి. అంటే తనకి మనీ కట్టడం కాదు, తను చెప్పింది కదా డైట్, ఆ డైట్ ప్రకారం నువ్వు 1 మంత్ చెయ్యి. 1 మంత్ చెయ్యగలిగినప్పుడు తన దగ్గర జాయిన్ అవ్వు. అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది అండ్ నువ్వు చేయగలవన్న నమ్మకం నాకు కూడా వస్తుంది. 25,000 అంటే ఊరికి అలా పోసినట్టు అవుతుంది నువ్వు చెయ్యకపోతే. ఫస్ట్ తను చెప్పే డైట్ అంతా నీకు తెలుసు, నువ్వు రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నావు కదా, సో అది కంటిన్యూ చేయి ఫస్ట్ అయితే అని చెప్పారు. అంటే ఎందుకు అలా చెప్పారంటే రీజన్ ఏంటంటే, నేను అంతకుముందే వెయిట్ లాస్ అవుదామని చెప్పేసి డైట్ ప్లాన్ అని చెప్పేసి డైట్ చేసేదాన్ని. 1 వీక్ చేసేసి ఇంకా నా వెయిట్ తగ్గట్లేదు నేను చెయ్యనని మళ్ళీ స్కిప్ చేసేదాన్ని, మళ్ళీ 1 వీక్ చేసేదాన్ని, మళ్ళీ స్కిప్ చేసేదాన్ని. సో అలా మా హస్బెండ్ చాలా మంచిగా చెప్తారు, ఈ ఫుడ్ తీసుకో, ఈ ఫుడ్ వల్ల వెయిట్ లాస్ అవుతామని మంచి మంచి ఫుడ్డే చెప్తారు. నేను స్కిప్ చేసేదాన్ని. సో అలాంటప్పుడు అందులో జాయిన్ అయిన వేస్ట్ అని నాకు చెప్పారు. సో అదంతా కాదులే అని చెప్పేసి ఇంకా సరే నిజమే కదా, 1 వీక్ తను చెప్పింది నేను 1 మంత్ కంటిన్యూగా చేయగలిగితే ఎంతో కొంత వెయిట్ అయితే తగ్గుతానని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి గట్టిగా ఫిక్స్ అయిపోయానమాట. సో నేను తన డైట్ ప్లాన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను కదా, సో ఇంకా తన డైట్ ప్లాన్లో కొన్ని తీసుకొని నేను ఫాలో అవ్వడం. తను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హెల్దీ జ్యూస్ ఇస్తుంది అనమాట. ఏంటంటే సో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని హెల్దీ జ్యూస్ ఇస్తుంది. అండ్ ఇంకా 11-11:30 మధ్యలో ఇంకా లంచ్ వచ్చేసి బ్రౌన్ రైస్ ఓన్లీ 2 స్పూన్స్ అండ్ బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇలా వాటర్ కర్రీస్ ఉంటాయి కదా అవి చెప్పేది అనమాట. సో నేను వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి అవి చెప్పేది. సో 2 స్పూన్స్ రైస్, ఓన్లీ ఇంత రైస్, జస్ట్ ఇంత అంతే. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ లేదా పల్లి చిక్కి నువ్వులు ఉండాలి ఇవి ఉంటాయి అవి, ఓకే, అవి కూడా ఎక్కువ కాదు, జస్ట్ 1. అండ్ ఇంకా నైట్కి వచ్చేసరికి 1 చపాతీ, చాలా పలుచగా చేసుకున్న 1 చపాతీ అండ్ కర్రీ, 1 పుల్కా అండ్ కర్రీ అంతే, ఇంకా స్టాప్ ఇక అక్కడికి. సో అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నేను తన డైట్ని ఫాలో అయ్యాను. ఫాలో అయితే అబ్బా 1 వీక్లో విపరీతమైన హెడేక్, ఫుడ్ సరిపోక నాకు నీరసించిపోవడం. అండ్ 2 చిన్నపిల్లలకి వర్క్ చేసుకోవాలి, ఊరికనే కాదు కదా, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఇంత చిన్నపిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేయాలి, ఇంట్లో వర్క్ చేయాలి, అండ్ మన వంట డిఫరెంట్గా చేసుకొని తినాలి. సో ఇదంతా అయిపోయేసరికి హెడేక్లు వేసి అసలు నేను చేయలేకపోయినా, అమ్మో ఇది నా వల్ల కాదన్న ఫీలింగ్ వచ్చింది. సో నేను వెంటనే ఇంకా ఆపేసి ఏంటి ఇంత ఇలా ఉంది ఏంటి అని అంటే మా హస్బెండ్ నవ్వేసి ఇంకా తన డైట్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా చెప్తుందేమో మేబీ, కాకపోతే తను చెప్పేది 2 స్పూన్స్ రైస్ ఎలా సరిపోతుంది, మనం రోజు ఇంత రైస్ తింటాం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్, అలాంటప్పుడు దాంట్లో కొంచెం ఆఫ్ చేసేసి ఇంత తినమని చెప్తే ఓకే, అంతేగాని 2 స్పూన్స్ రైస్ ఎవరికి సరిపోతుంది, నిజంగా అసలు ఎలా చేశారు డైట్, ఎలా చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇదంతా కాదు, మన అంటే తను అందుకనే చెప్పింది 1 మంత్లో 8 kgs తగ్గిస్తాను, 10 kgs తగ్గిస్తానంటే అదే ఫుడ్ స్కిప్ చేయడమే. అంత ఘనంగా ఫుడ్ స్కిప్ చేస్తే అంటే ఇంకా నాకైతే హెడేక్ లేచింది. రోజు మంచిగా తినే వాళ్ళని సడన్గా తినకుండా ఉంటే హెడేక్ లేవదా, హెడేక్ లేసి ఓపిక లేకపోవడం వర్క్ చేసుకోవడానికి, సో ఇలా అయ్యేదనమాట. సో ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి నేను తన డైట్ ప్లాన్ని కొంచెం మార్చి తీసుకున్నాను అనమాట. సో తను ఏంటంటే హెల్దీ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేది కదా ఉదయాన్నే, నేనేం చేశానంటే దాన్ని స్కిప్ చేసేసి హనీ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి హనీ వాటర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను. సరేలే నేను కొడతలే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఏంటంటే 10కి హనీ వాటర్ తీసుకునేది, 12:30కి లంచ్ వచ్చేసి బ్రౌన్ రైసే తీసుకునేది, కానీ తను చెప్పినట్టు 2 స్పూన్స్ కాదు. సో తను చెప్పినట్టు 2 స్పూన్స్ కాదు, అండ్ చిన్న టీ గ్లాస్ రైస్ బ్రౌన్ రైస్ తీసుకునేది, మంచిగా కర్రీ తీసుకొని తినేసేది 12:30కి. అండ్ ఇంకా 4కి వచ్చేసి గ్రీన్ టీ, దాంతోపాటు ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తీసుకునేది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 6 to 7 మధ్యలోనే 2 పుల్కాస్ అండ్ కర్రీ. 2 పుల్కాస్ అంటే ఇంత పెద్దవి కాదు, చిన్న సైజ్ పుల్కాస్ అండ్ మంచి కర్రీ తీసుకునేదాన్ని. 7 లోపు నా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయేది. ఇంకా 7 to 10 వరకు నేను ఏమీ తినబోయేది, వాటర్ వరకే తాగేది.
అండ్ రోజుకి వాటర్ ఖచ్చితంగా 4 లీటర్స్ వాటర్ తాగేది నేనైతే. 80 కేజెస్ ఉన్నాను కదా, 86 కేజెస్ ఉన్నాను కదా, ఖచ్చితంగా తాగాలి అని చెప్పేసి 4 లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగేసేదాన్ని. సో ఇలా నేను ప్లానింగ్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేశాను అనమాట. లేదు నేను తగ్గాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కంటిన్యూ చేస్తే నాకైతే 1.5 year పట్టింది. 86 కేజెస్ నుంచి 66 కేజెస్ రావడానికి 1.5 year, ఆల్మోస్ట్ 2 years ఉండొచ్చు. అంత టైం పట్టింది అండ్ హెల్తీగా తగ్గాను. అండ్ ఇప్పుడు నేను అంటే ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ తింటే పెరుగుతాను, ఏ తింటే తగ్గుతాను అనేది నాకు అర్థమైపోయింది. ఓకే, సో ఇంకా వెనిలా డైట్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో నిజమే, ఇది సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితం. ఎందుకు అంటే నార్మల్ హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈ హడావిడిల్లో వాళ్ళ పనులు చేసుకుంటూ అండ్ ఈ ఫుడ్ని కంట్రోల్ చేసి ఇంకా హెడేక్ లేవడము, నీరసించిపోవడం వల్ల మన పనులు మనం చేసుకోలేకపోతాం. అది నేను 1 week ఫేస్ చేశాను. చాలామందికి వెయిట్ తగ్గాలనే ఉంటుంది, చాలా ఫాస్ట్గా తగ్గాలనే ఉంటుంది, కానీ అలా తగ్గడం అనేది చాలా అంటే చాలా అన్హెల్దీ అనే చెప్తాను నేను నెలలో చెప్తున్నా 1 month గట్టిగా చేస్తే 2 kgs లేదా 3 kgs తగ్గేది. అంతకంటే ఎక్కువ వెయిట్ అసలు తగ్గపోయేది. కాకపోతే పర్లేదు, ఒక 2-3 kgs తగ్గినా చాలు కదా అన్న ఒక ఫీలింగ్. ఒక్కొక్కసారి తగ్గకుండా స్టక్ అయిపోయేది 1 month వరకు. అట్లయినా కానీ ఇంకా నేను సరేలే తగ్గకున్నా పర్లేదు, అట్లీస్ట్ ఉన్న వెయిట్ ఉన్నా కదా అని చెప్పేసి డిమోటివేట్ కాకుండా ఇంకా మంచిగా మోటివేట్ అయిపోయి ఇంకా వెయిట్ లాస్ అనేది చేస్తూనే ఉండేదాన్ని. ఫైనల్గా నేను అనుకున్న వెయిట్కి వచ్చాను. ఫుల్ హ్యాపీ అనమాట. సో నేను చెప్పేది అంటే వెనిలా స్పార్కిల్ అనేది ఫేక్ కాదు, ఫేక్ అని నేను చెప్పలేను. ఎందుకంటే తను చెప్పేది నిజంగా కరెక్టే. తను చెప్పిన డైట్ ఫాలో అయితే నిజంగా ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాం. కాకపోతే హౌసింగ్ వైఫ్కి, వర్కింగ్ ఉమెన్స్కి అది సెట్ కాదేమో అని నా చిన్న ఫీలింగ్ అంతే. ఏంటి అంటే 2 spoons రైస్ తిని ఉండగలిగే స్తోమత నేనైతే అస్సలు ఉండలేను, చెప్తున్నా కదా. 2 spoons రైస్ తిని వెయిట్ తగ్గాలి, ఉండాలి అంటే అస్సలు ఉండలేకపోయేదాన్ని, అసలు తగ్గలేకపోయేదాన్ని. కాకపోతే దాంట్లో చిన్న మార్పు, టీ గ్లాస్ బియ్యంతో రైస్ వండుకొని మంచిగా కర్రీ పెట్టుకొని తిన్నాను. నాకు చాలా లాంగ్ టైమే పట్టింది. 1.5 year అంటే చాలా తొందరగా ఏం కాదు, చాలా లాంగ్ టైం పట్టింది. కాకపోతే హెల్తీగా నేను వెయిట్ అయితే తగ్గాను. సో వెనిలా స్పార్కిల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఇంట్లో టెస్ట్ చేసుకోండి. తన డైట్ ప్రకారం తినండి. మేము తినగలము, మేము చేయగలము అనుకున్నప్పుడు తన డైట్ ప్లాన్లో ఫాలో అవ్వండి. అంతేగాని సడన్గా మేము చేస్తామని చెప్పేసి 25,000 కట్టి, ఇప్పుడు ఎంత ఉందో మేబీ 1 year బ్యాక్ 25,000 అని చెప్పింది తను నాకు. కట్టేసి చెయ్యక అటు మనీ వేస్ట్, ఇటు హెల్త్ ఖరాబ్ ఇలా అవుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇంట్లో టెస్ట్ చేసుకొని ఖచ్చితంగా మనం చేయగలుగుతాం అన్నప్పుడే తన దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ తను చెప్పింది కరెక్టే. చాలామంది ఏంటి ఒకేసారి 2 kgs తగ్గిస్తాం, 3 kgs తగ్గిస్తాం రాని అంటే ఎవరు రారు. ఒకేసారి 8 kgs తగ్గిస్తాం, 10 kgs తగ్గిస్తాం అంటేనే వచ్చేది. సో అందుకనే అలా తగ్గడం అన్హెల్దీ అని అయితే నేనైతే చెప్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. సో నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో అది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. నేనైతే హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యానండి. హెల్తీ వేలో వెయిట్ లాస్, సింపుల్గా చెప్తానండి. వెయిట్ లాస్ ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక రాజులాగా ఉండాలన్నమాట. సో కింగ్ లాగా. అండ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక సాధారణ మామూలు మనిషిలాగా ఉండాలి. అండ్ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి ఒక బెగ్గర్ లాగా, అసలు మన ఫుడ్ అంటే బెగ్గర్కి ఒకసారి దొరకకుండా ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ఉంటే మనం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. వీలైనంత వరకు నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 6 to 7 లోపే తీసుకోండి. అండ్ లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మన వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద సమస్య అని అయితే నేనైతే అనుకోవట్లేదు. నాకు ఒకప్పుడు అనిపించేది అమ్మో నేను తగ్గనేమో అని, కానీ ఒక్కసారి తగ్గినాక అది పెద్ద సమస్యే కాదు, అసలు చాలా ఈజీ, హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వలేస్తాము. సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.